కేంద్రం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. రైతుల సమస్యలు పట్టించుకునే చిత్తశుద్ది లేదు కానీ బీజేపీని విమర్శించేందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఆరోపించారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర బృందం నిర్మల్ జిల్లాకు చేరుకుని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలన్నీ బృందం పరిశీలించింది. ప్రస్తుతం రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎంత మోసగిస్తారని చెప్పి కళ్ళ కూడా ఊహించలేదు. చాలా మంది ప్రజలు అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది కదా, అనుభవం ఉంటుందేమని చెప్పి భావించింది. కానీ గింత మూర్ఖంగా గింత అనాలోచితంగా బాధ్యతారహితంగా వివరిస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. 10 క్వింటాలు మాత్రమే కొంటుందని చెప్పి అంటుంది. ఈ ప్రభుత్వానికి జ్ఞానం ఉందా, వ్యవసాయం పట్ల అవగాహన ఉందా అని చెప్పి 30 క్వింటాలు ఎకరానికి దిగుబడి వస్తే 10 క్వింటాలు మాత్రమే కొంటాం, 20 క్వింటాలు మీకు నచ్చిన అమ్ముకోమని చెప్పడం అంటే ఎంత మూర్ఖులు వీళ్ళు అర్థం కావాలి. వాళ్ళు చెప్తున్న మాటలు చెప్పాలంటే కాంటాలు లేవు, అమాలీలు లేరు, బస్తాలు లేవు, సుతులు లేదు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ లేదు, ఇలా దాన్ని నిల్వ చేసుకుందామంటే గోడౌన్ లేవని చెప్పి మాట్లాడు.